నమస్తే, నేను మీ ఆలి. సంక్రాంతి శోభను తలపించాలంటే మన గోదావరి జిల్లాలే. ఇప్పటికే హడావులు మొదలైపోయింది. ఎక్కడెక్కడి నుంచో చుట్టాలంతా మన గోదావరి జిల్లాలకి తరలి వచ్చేసారు. అయితే రేపు ఏదైతే భోగి పండుగ సందర్భంగా భోగి మంటలు వేయడానికి అన్ని విధాలుగా అన్నీ కూడా రెడీ చేసుకున్నారు. ప్రధానంగా ఇక్కడ భోగి మంటల్లో భోగి పడికి వెయ్యాలి అంటే కనుక దానికి కీలక పాత్ర వహించేది భోగి పిడకలే. అలాంటిది ఇప్పుడు ఇళ్లలో కాల సమయం అంటే సమయం లేక, అలాగే పిడకలు వేసుకోవడానికి ప్లేస్ లేక రెడీమేడ్ పిడకలు ఏదైతే తయారు చేసిన ఈ భోగి పిడకలు ఏదైతే ఉన్నాయో అవి ఇక్కడ అమ్మడం జరుగుతుంది. ఈ హుండి అలాగే భీమవరం పరిసర ప్రాంతాల్లో ఈ భోగి పిడకలు అమ్ముతున్నారు. ఇక్కడ కొనుగోలు చేయడానికి చాలామంది వస్తున్నారు. సో మనతో పాటు ఒక ఆయన ఉన్నారు. మీ పేరండి? చంద్రశేఖర్. ఏంటి సంక్రాంతి జరుగుతుంది? సంక్రాంతి బాగానే ఉంది. ఇక మన ఫస్ట్ తెలుగు పండుగ కాబట్టి మనకి భోగి పిడకల గురించి మనం వచ్చాం. మన ఇంటికాడ ఖాళీ స్థలాలు ఏమీ లేవు. పిల్లలకు అవగాహన చూపించడం గురించి భోగి పిడకలకి ఎడకు వచ్చాం. మన భీమవరానికి వచ్చేవాడికి మన వెస్ట్ గోదావరి వచ్చి భీమవరం సంక్రాంతి పండుగ ఇలా ఉన్నదని చూపించాలని మన ఇది ఫస్ట్ పిండి వంటలు కానీ ఏదైనా సరే సంథింగ్ మన భీమవరం ప్రతాప్ అయినా చూపించాలి. ఏంటి ఇక్కడ మనకి మామూలుగానే చేతితో చేసుకోవచ్చు కదా, అలాంటిది ఇక్కడ అమ్ముతున్నారు. చేసుకోవచ్చు అండి. మన ఖాళీ ప్లేస్ లేవు, ఆవులు ఎక్కువ ఉన్నాయి, ఆవులు లేవు, ఆవు పేడ దొరకదు, అందుకే రెడీమేడ్గా దొరుకుతుంది తీసుకుంటున్నాం. కులి పండుగ మనకి భోగి పండుగ కాబట్టి మనం భోగి పిడకలు వేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత మీద ఏ పండుగ పిల్లలకు అవగాహన గురించి భోగి పిడకలు అవన్నీ తీసుకుంటున్నాం. రానున్న తరాలకు కూడా తెలుసు. ఇప్పుడున్న పిల్లలకి అవి భోగి పిడకలు అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళకి. అవి ఏంటని అడుగుతారు, మా డాడీ ఏంటి డాడీ అని అడుగుతారు. మనం ఏం చేస్తే ఏం చెప్పాలి, అవి సింపుల్ చూపించి నాన్నమ్మ ఇచ్చిన ఇలా చేసాము, ఇప్పుడు మీరు ఇలా చేయాలని అని చెప్పేస్తాం. ఇప్పుడు ఏమన్నా అందరూ దొంగలు అన్నీ వేస్తారు. దొంగలు వేయకుండా ఇది సాంప్రదాయం. భోగి పిడకలు వేసుకుని సాంప్రదాయం. ఫస్ట్ రోజు వేయడం అంటే మనం అంటే మంటల్లో ఈ భోగి పిడకలు అయితే మనకి శుభకార్యం, అది శుభం కలుగుద్ది, అన్నీ కలుగుద్ది భోగి మంట వేయడం వల్ల. అది ఇంటికాడ క్రిమి కీటకాలు అన్నీ కూడా చనిపోవడం తర్వాత ఇవన్నీ బాగా సుభిక్షంగా ఉంటుంది, ఇల్లు బాగుంటుందా పిల్లలకి అన్నీ అంత చెప్పచ్చు. సో ఎంతో సెలబ్రేట్ చేసుకుంటారంతా? సెలబ్రేట్ చేస్తాం. ఆల్రెడీ రెడీగా ఉంది, రెడీగా ఉంది, రెడీ టు ఫైట్. ఓకే, మొత్తం హడావుడి మొత్తం కనిపిస్తుంది మొత్తం ఏరియా. చూసారు కదా, ఎక్కడ చూసినా సరే హడావుడి మాత్రం బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ మంటల్లో వేసి భోగి పడకలు ఏదో చూసారో ఇక్కడ దండల కింద ఏర్పాటు చేసి అమ్మడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా ఈ సంక్రాంతి శోభను తలపించేలాగా ఈ ప్రాంతం అంతా దద్దరిల్లిపోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అతిథులతో చుట్టాలతో క్రికెట్లు ఆడే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా రంగుల వల్లీలకు సంబంధించిన ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఈ ప్యాకెట్లో కూడా ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ముగ్గులు చాలా అంటే గుమ్మం ముందు వేసే ముగ్గులు కూడా చాలా అలంకరణంగా చాలా అందంగా తీర్చిదిద్దాలంటే కనుక ఇలాంటి రంగులు అయితే చాలా ప్రాధాన్యత, చాలా పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఎవరి టాలెంట్ వాళ్ళని బట్టి ఈ రంగవల్లీలు ఏదైతే ఉన్నాయో ఆ రంగవల్లీలు ఇళ్ళ దగ్గర మహిళలు తమ టాలెంట్తో మంచి ముగ్గులు వేసి వెల్కమ్ చెప్తూ ఉంటారు. చుట్టాలు అలాగే అనేక మంది కూడా ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఫుడ్ కానీ లేకపోతే అనేక అసలు చెప్పక్కర్లేదు సంక్రాంతి అనగా. సో మనం ఇక్కడ ఏదైతే ఈ భోగి పిడకలు అమ్ముతున్న స్టాల్ దగ్గర అయితే ఉన్నానో ఒకసారి ఆమెను కూడా అడిగి తెలుసుకుందాం. మీ పేరు? మంగతాయారు. ఏంటమ్మా ఇక్కడ రంగవల్లీలు, నెక్స్ట్ ఈ భోగి పిడకలు ఏంటి? భోగికి స్పెషల్ అండి ఆవు పిడకలు, స్వచ్ఛమైన ఆవు పేడతో తయారు చేసినవి. అంటే ఇళ్ళ దగ్గర ఇప్పుడు మామూలుగానే ఇళ్ళ దగ్గర భోగి పిడకలు అప్పుడు సాంప్రదాయం అంటే మా తాత ముత్తాతలు చేసుకునేవారు. ఇప్పుడు ఏంటి ఇప్పుడు దండల కింద అమ్మాల్సిన పరిస్థితి పడుతుంది. ఇక్కడ వీళ్ళకి తెలియవు పిడకలు, దాని గురించి మేము పల్లెటూరులో దొరుకుతాయి కానీ టౌన్లో దొరకవు. మేము తీసుకొచ్చి ఇక్కడ సప్లై చేస్తూ ఉంటాం, మా షాప్లో అమ్ముతాం ఇవి. ఓకే, ఎంత దండకి ఎంత అమ్ముతారు? ఇప్పుడు ఈ పరిస్థితి ఇప్పుడు ఈ పిల్లలకి తెలియట్లేదు, పిడకలు అంటే ఏంటో తెలియట్లేదు. ఇవి ఏంటని షాప్లోకి వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు. ఆవు పిడకలని కూడా తెలియట్లేదు, మేము తీసుకొచ్చి సేల్స్ చేస్తూ ఉంటాం. అంటే మంటలు ఏ పిడకలు వేయాలి? ఆవు పిడకలు వేయాలి భోగి మంటలో. ఆవు పిడకలు మన సాంప్రదాయం, గేదె పిడకలు వేయకూడదు, ఆవు పిడకలు మన సాంప్రదాయం. అంటే భోగి మంట ఎన్ని గంటలు వెలిగిస్తారమ్మా మామూలుగా? మార్నింగ్ 5కి మార్నింగ్ 5కి ఓపెనింగ్ చేస్తారు. టైంని ఎవరిని బట్టి వాళ్ళు వెళ్ళచ్చు. ఆవు పిడకలతో పాటు ఇంకేమైనా వేయాలమ్మా మంటలు? వేయకూడదు, ఆవు పిడకలే వేయాలి. చాలా మంది పిడకల మీద అవగాహన లేక ఓన్లీ మంటలు వెలిగించేస్తారు. వేస్తారు కానీ ఆవు పిడకలు వేస్తే మనకి భోగి మంట అంటే ఇంకా ఆవు పిడకలతో వేస్తే భోగి మంట. అది ఆ రోజు ఏం చేస్తారమ్మా మా భోగి పండుగ రోజున? భోగి పండుగ రోజు మార్నింగ్ భోగి పిడకలు వేసుకోవడం, ఉదయాన్నే తల స్నానం చేయడం, గుడికి వెళ్ళడం. ఆ మంటల్లో వేడి నీళ్ళు పెట్టుకుంటుంటారు చాలా మంది. పెట్టుకుంటారండి, పల్లెటూరులో పెట్టుకుని స్నానం చేస్తారు. మనకి పట్టణాల్లో అయితే అవి అసలు పట్టణాల్లో వెలిగించరు కూడా, తక్కువ.
పట్టణాల్లో భోగిమంట వేయడం తక్కువ, పల్లెటూరులో బాగా చేస్తారు. ఓకే. ఇప్పుడు ఈ దండలు చేసి అమ్ముతున్నారు కదా, ఎంత ఇచ్చి అమ్ముతున్నారు మీరు? మేము దండ వచ్చి 40 రూపీస్, ఆ. 80 రూపీస్, 120 రూపీస్, 3 సైజులు ఉంటాయి. ఎలా ఉంది ఆదరణ, ఎలా ఉంది ఇప్పుడు దీనికి? కొంటున్నారా? బాగున్నారా? కొంటారండి, సేల్స్ ఉంటుంది. అంటే ఈరోజు ఇళ్ళలో ప్లేస్ లేక ఖాళీ లేక, జనాలకి టైం లేక, జనాలకి చేసుకునే టైం లేక అందరూ కొనుక్కుంటున్నారు. ఇప్పుడు సెల్లలు వచ్చాక, యూట్యూబ్లు వచ్చాక దానికి అలవాటు పడిపోయి ఎవరు పని చెయ్యట్లా, పని చెయ్యక జనం కొనుక్కుంటున్నారు. అంతేగా. ఎలా ఉంది ఇప్పుడు పండుగ వాతావరణం? ఇక్కడ పండుగ వాతావరణం బాగా కనిపిస్తుంది. బాగా కనిపిస్తుంది. ఇక్కడ కోడి పందాలు వేస్తారు, పక్కన పల్లెటూరులో కోడి పందాలు వేస్తారు. 3 రోజులు హుషారుగా ఉంటుంది. ఓకే. రాష్ట్రంలోనే హైలైట్ గా జరుగుతుంది. మీ ప్రాంతం అంతా హైలైట్ హైలైట్ అండి, రాష్ట్రంలోనే ఫస్ట్ ప్రాంతం అండి. చాలా కోట్ల మీద జరుగుతాయి పందాలు, కోట్ల మీద చాలా బాగా జరుగుతాయండి. ఎక్కడెక్కడి నుంచి వస్తారు, విశాఖపట్నం నుంచి, హైదరాబాద్ నుంచి, చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చండి. ఇక్కడ చాలా బాగా చేస్తారండి కోడి పందాలు, చాలా బాగా జరుగుతాయి. రద్దీగా అయిపోయింది మీ ప్రాంతం అంతా. ఈ 4 రోజులు కూడా చాలా బాగా జరుగుతుంది. హోటల్స్ ఖాళీ ఉండవు, రెస్టారెంట్లు ఖాళీ ఉండవు, రూమ్లు ఖాళీ ఉండవు, చాలా బాగా జరుగుతుంది. ఓకే. అందరూ ఆనందంగా చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, చూసారు కదా, ఎవరికి వాళ్ళు కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ ఏంటంటే ఈ భోగి పడికలు ఏదైతే ఉన్నాయో, ఈ భోగి పడికలకు సంబంధించి కూడా ఒక ప్రాధాన్య చరిత్ర కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం భోగి మంటల్లో ఎలాంటి పిడకలు వేస్తే ఆ కుటుంబానికి సుభిక్షం అని చెప్పి కూడా చెప్తున్నారు. దీనికి ఒక చరిత్ర కూడా ఉంది. సో ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వచ్చిన సాంప్రదాయాల్లో భాగంగా ఈ భోగి పిడకలు వేసి ఆ భోగి మంటల్లో అందరూ కూడా కూర్చుని ఇచ్చేస్తూ ఉంటారు. అయితే ఏదైనప్పుడు కూడా మన భీమవరం ఉండి ఈ నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం ఇలాంటి షాపులు మనకు దర్శనం వస్తున్నాయి. మారుమూలుగా పల్లెటూరు ప్రాంతాల్లో ఉన్న ఈ పిడకలు, ఆవులు ఏదైతున్నాయో అక్కడి నుంచి ఈ పేడ తీసుకొచ్చి ఇలాంటి ఏదైతే పిడకల్ని తయారు చేసి వీళ్ళ అమ్మడం జరుగుతుంది. ఏదైనా సరే మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడాలి అంటే కనుక మన గోదావరి జిల్లానే చెప్పుకోవచ్చు. మరో మంచి కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ ఉండి నుంచి.